ఇరాన్కు ట్రంప్ ఒక డెడ్ లైన్ విధిస్తున్నారు. 48 గంటల్లో హర్మూజ్ జలసంధిని తెరవకపోతే ఇరాన్ని నేలమట్టం చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు ట్రంప్. ఇరాన్ కీలకమైనటువంటి విద్యుత్ ప్లాంట్ల మీద మిజైళ్లతో దాడి చేస్తామంటూ ట్రంప్ ఒక ప్రకటన చేశాడు. ట్రంప్ డెడ్ లైన్స్ ఇస్తూ ఉంటారు, అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం. ఏదైనా ఒక విషయంలో ట్రంప్ ఇక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలాంటి డెడ్ లైన్స్ ఇస్తూ ఉంటారు. కాకపోతే పెద్దగా డెడ్ లైన్స్ వర్కౌట్ అయిన చరిత్ర ఎక్కువగా లేదు ట్రంప్కి. కానీ ఇరాన్ విషయంలో చాలా కీలకమైనటువంటి డెడ్ లైన్, ఒక పెద్ద వార్నింగ్ ఇచ్చారు ట్రంప్. ట్రూత్ సోషల్లో ఆయన ఒక పోస్ట్ కూడా చేశారు. ఇప్పుడు ఇరాన్ ఈ అంశానికి సంబంధించి పెద్దగా పట్టించుకున్నట్లుగా లేదు. ఇరాన్ ట్రంప్ వార్నింగ్కి మేము బెదిరేది లేదు అంటూ చెప్తోంది. ట్రంప్ తమ విద్యుత్ కేంద్రాల మీద దాడులు చేస్తే అమెరికాలోని టెక్ హబ్లు, ఇంధన వనరులు, ఫైనాన్షియల్ సెంటర్లు టార్గెట్ అవుతాయి, ఆ తర్వాత మీ ఇష్టం అంటూ ఇరాన్ కూడా హెచ్చరిస్తోంది. ఇప్పటికే మిజైల్స్ అన్ని అమెరికాలో విధ్వంసం చేయడానికి సిద్ధంగా ఉన్నాయంటూ ఐఆర్జీసీ ఒక ప్రకటన చేయడాన్ని మనం చూస్తున్నాం. ట్రంప్ చేసిన హెచ్చరికని ఇరాన్ చాలా లైట్ తీసుకుంటోంది. నువ్వేం చేసినా సరే మేము అంతకంత చేయడానికి సిద్ధంగా ఉన్నాం అంటూ ఇరాన్ చెప్తోంది. యాక్చువల్లీ ఇదే ట్రంప్కి మరింత చిరాకును తెప్పిస్తోంది. ఒకసారి ట్రంప్ చేసినటువంటి ఆ పోస్ట్ని నేను మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ఇఫ్ ఇరాన్ డజంట్ ఫుల్లీ ఓపెన్ వితౌట్ threat the Strait of Hormuz within 48 hours from this exact point in time, the United States of America will hit and obliterate their various power plants, starting with the biggest one first. Thank you for your attention to this matter, President Donald J. Trump. ఇరాన్ 48 గంటల్లో, రానున్న 48 గంటల్లో మర్యాదగా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని ఓపెన్ చేస్తే ఓకే, లేదు అంటే మీ దగ్గర ఉన్నటువంటి అన్ని పవర్ ప్లాంట్స్ అన్నిటిని ధ్వంసం చేస్తాం అంటూ ఇప్పుడు ట్రంప్ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వేరియస్ పవర్ ప్లాంట్స్ని మేము ధ్వంసం చేస్తాం, అతిపెద్ద దాంతో మేము మొదలు పెడతాం అంటూ ట్రంప్ హెచ్చరికలు జారీ చేయడాన్ని ఇక్కడ మనం చూడొచ్చు. అయితే ఇప్పుడు ట్రంప్ చేసినటువంటి ఈ హెచ్చరికకి ఇప్పుడు ఇరాన్ తిరిగి సమాధానం చెప్తోంది. మీరు మా మీద దాడులు చేస్తే మీ నెట్వర్క్స్ని మేము ధ్వంసం చేస్తాం అని చెప్పి ఇరాన్ హెచ్చరికలు జారీ చేయడాన్ని మనం చూస్తున్నాం. ఫినాన్షియల్ సెంటర్స్ ఇప్పటికే టార్గెట్ చేస్తామంటూ అమెరికాని హెచ్చరించింది. మరోవైపు మా మిజైల్స్ మిమ్మల్ని ధ్వంసం చేయడానికి సిద్ధంగా ఉన్నాయంటూ ఐఆర్జీసీ ప్రకటించడాన్ని మనం చూస్తున్నాం. సో మొత్తం మీద ఓవైపు ఇజ్రాయిల్ ఇరాన్కి సంబంధించిన న్యూక్లియర్ స్థావరాల మీద, నతాంజ్ మీద దాడి చేస్తే తిరిగి మళ్ళీ ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి న్యూక్లియర్ స్థావరం మీద దాడి చేయడం మనం చూసాం. మరోవైపు ట్రంప్ హెచ్చరిస్తే ట్రంప్ వైపు మీ విద్యుత్ కేంద్రాలన్నింటినీ మేము ధ్వంసం చేస్తామని హెచ్చరిస్తే మీ డేటా సెంటర్స్ని మేము ధ్వంసం చేస్తామంటూ ఇరాన్ హెచ్చరిస్తుంది. ఎక్కడ తగ్గడం లేదు. మరోవైపు గల్ఫ్ దేశాలేమో ఇరాన్ మీద దాడి చేద్దామా తిరిగి అంటే చేయలేని పరిస్థితి. ఒకవేళ దాడి చేస్తే ఇరాన్ వాళ్ళ మీద ఎక్కడ ఫోకస్ చేస్తుందో పూర్తిగా అన్న భయంతో ఇప్పుడు కేవలం అమెరికా సైనిక స్థావరాలను మాత్రమే మేము ధ్వంసం చేస్తున్నాం, లేదంటే మీరు సైనిక స్థావరాలు పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు కాబట్టి మేము దాడులు చేస్తున్నామని ఇరాన్ కొద్దిపాటి దాడుల్ని మాత్రమే చేస్తుంది. అఫ్కోర్స్ ఇప్పటికే లక్షల సంపద ఆవిరైంది. అంటే పూర్తిగా ఇరాన్ ఫోకస్ గల్ఫ్ దేశాల మీద లేదు, కేవలం ఆ ఒత్తిడిని పెంచడం కోసం మాత్రమే దాడి చేస్తుందనేది అర్థం అవుతుంది. ఇప్పుడు తిరిగి గల్ఫ్ దేశాలు ఇరాన్ మీద దాడి చేసే ధైర్యం చేయలేకపోతున్నాయి. మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్ సైతం ఈ వార్ని ఎలా ఎండ్ చేయాలో తెలియక, అంటే వాళ్ళు ఓడించలేకపోయామని ఒప్పుకోలేక, అలాగని ఓడించలేక మధ్యలో ఉండిపోయినటువంటి పరిస్థితి. ఇరాన్ ఏమో మీరు ఒకటి కొడితే నేను 2 కొట్టడానికి రెడీగా ఉన్నాను అన్నట్లుగా ఇరాన్ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఎవ్వరికీ అర్థం కావడం లేదు ఏం జరుగుతుందో. ఇరాన్ ఎంత శక్తివంతమైన దేశమా అని చెప్పి కొంతమంది ఆశ్చర్యపోతుంటే, ఇదంతా కేవలం మాటలకే పరిమితమా, అమెరికా ఇజ్రాయెల్ జబ్బలు జరుచుకునేదంతా అని చెప్పేసి మరికొంతమంది మాట్లాడుతున్నారు. మొత్తానికి ఇప్పటికే అమెరికా పరువు పోగొట్టుకుంది ప్రపంచ దేశాల ముందు. ఒక్కడే యుద్ధం చేయలేక ట్రంప్ చివరికి నాటో దేశాలను పిలిచాడు, యూరోపియన్ కంట్రీస్ని ఇన్వైట్ చేశాడు. వాళ్ళు రానన్నారు, పట్టించుకోలేదు. వాళ్ళు ఒక్కడే గెలవలేని పరిస్థితి, సపోర్టు రావడం లేదు. ఈ నేపథ్యంలో ఏం చేయాలో అర్థం కాక ఇదిగో ఇలాంటి కొన్ని రకాలైనటువంటి థ్రెట్స్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు ఇరాన్కి. కానీ ఇరాన్ తిరిగి అంతకంటే ఎక్కువగా థ్రెట్ చేస్తుంది. ట్రంప్ ఈ పోస్ట్లో కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు,
మీరు మళ్ళీ తిరిగి థ్రెట్ చేయడానికి కూడా అవకాశం లేదు అంటున్నారు. అండ్ అన్నిటికంటే అతిపెద్ద పవర్ ప్లాంట్ని నేను ధ్వంసం చేయడంతో మొదలు పెడతాను అంటున్నారు. ఇరాన్లో కీలకమైనటువంటి పవర్ ప్లాంట్స్ ఏమేమి ఉన్నాయనేది ఒకసారి మనం చూడొచ్చు. వాటిల్లో చాలా ముఖ్యమైనటువంటి పవర్ ప్లాంట్ ఇప్పుడు ట్రంప్ చెప్తున్నట్లుగా అతిపెద్ద పవర్ ప్లాంట్ ఏది అనేది చూస్తే బుషహర్ ఉంది, అణు విద్యుత్ కేంద్రం బుషహర్ ఉంది. ఇది చాలా పెద్ద పవర్ ప్లాంట్ కనిపిస్తుంది. వీటితో పాటు కరూన్ 3 డ్యామ్ ఒకటి ఉంది. సో ఈ రెండిట్లో ఏదో ఒక దాని మీద ముందుగా అటాక్ చేసే అవకాశాలు చాలా క్లియర్గా ఇక్కడ కనపడుతున్నాయి. అండ్ వరుసగా అటాక్స్ స్టార్ట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ట్రంప్ చెప్పినట్లుగా ఒకవేళ 48 అవర్స్లో ఈ హర్మూజ్ జలసంధిని ఓపెన్ చేయకపోతే, హర్మూజ్ జలసంధిని ఇరాన్ ఓపెన్ చేయదు, అందులో ఎలాంటి డౌటు లేదు. ఇప్పుడు నిజంగా ట్రంప్ అటాక్ చేస్తారా పవర్ ప్లాంట్స్ మీద? ఒకవేళ ట్రంప్ పవర్ ప్లాంట్స్ మీద అటాక్ చేస్తే ఇరాన్ చెప్పినట్లుగా వాళ్ళ డేటా సెంటర్ల మీద అటాక్ చేస్తే పరిస్థితి ఏంటి? కేబుల్ నెట్వర్క్ అంతా ఇప్పుడు సముద్రంలోనే ఉంటుంది కదా. కేబుల్ నెట్వర్క్ని డిస్ట్రాయ్ చేస్తే ఇరాన్ పరిస్థితి ఏంటి? కేవలం యూరోపియన్ కంట్రీసే కాదు, ఏషియన్ కంట్రీస్ కూడా ఇక్కడ నష్టపోయే అవకాశం ఉంటుంది, ఇంక్లూడింగ్ ఇండియా. సో ఏమేమి ఉన్నాయి అసలు ఇరాన్లో ఈ పవర్ ప్లాంట్స్ అనేది చూస్తే, అణు విద్యుత్ కేంద్రం ఉంది, బుషహర్ అణు విద్యుత్ కేంద్రం, న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పర్షియన్ గల్ఫ్ తీరంలో ఉంది. దీని సామర్థ్యం సుమారుగా 1000 మెగావాట్స్. ఇరాన్లో ప్రస్తుతం రన్నింగ్లో ఉన్నటువంటి ఏకైక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇది ఒక్కటే. ఇది రష్యా హెల్ప్తో ఇరాన్ రెడీ చేసుకుంది. ఆ తర్వాత అరక్ హెవీ వాటర్ రియాక్టర్ ఒకటి ఉంది, IR-40 అని, అరక్ IR-40 అని. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఇది కేవలం రీసెర్చ్ కోసం మాత్రం ఉపయోగిస్తున్నారు, అక్కడ విద్యుత్ ఏమీ ఉత్పత్తి చేయడం లేదంటూ తెలుస్తుంది. ఇక హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్, కరూన్ 3 డ్యామ్ అనేది అతిపెద్ద, కరూన్ 3 డ్యామ్ అనేది అతిపెద్ద డ్యామ్. ఒకవేళ ఇక్కడి నుంచే మొదలుపెట్టే అవకాశం ఉంది, ఎందుకంటే న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లో మీద దాడి చేసే అవకాశం లేదు. కాబట్టి ఒకవేళ అమెరికా దాడి చేయడం మొదలు పెడితే, ట్రంప్ చెప్పాడు కాబట్టి అతిపెద్ద దాని నుంచి మొదలు పెడతా ఉన్నాడు కాబట్టి 2280 మెగావాట్స్ ఆఫ్ పవర్ని ఇక్కడ జనరేట్ చేస్తున్నారు. ఖుజస్థాన్ ప్రావిన్స్లో ఇది ఉంది. ఇరాన్లోనే ఇది అతిపెద్ద హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్. సో ఇక్కడి నుంచి మొదలుపెట్టే అవకాశం ఉంది. దీని తర్వాత ఇక మస్జిద్ సొలమాన్ డ్యామ్ ఉంది, దీని సామర్థ్యం అరౌండ్ 2000 మెగావాట్స్. ఇది కూడా సెకండ్ బిగ్గెస్ట్ హైడ్రో పవర్ ప్లాంట్ అని చెప్పాలి. దీని తర్వాత కరూన్ 4 కూడా డ్యామ్ ఉంది. కరూన్ 3 ఈజ్ బిగ్గెస్ట్ అయితే కరూన్ 4 కొంత చిన్నది దాంతో పోల్చుకుంటే. చహర్మహల్ అలాగే భక్తియారి ప్రాంతాల్లో ఉంది ఇది. ఇక్కడ సుమారుగా 1020 మెగావాట్స్ పవర్ని ఇక్కడ ఉత్పత్తి చేస్తున్నారు. ఇక్కడ కొంతవరకు కేవలం విద్యుత్తును ఉత్పత్తి చేయడం మాత్రమే కాదు, పవర్ను ఉత్పత్తి చేయడం మాత్రమే కాదు, వరద నియంత్రణకి, అక్కడ ఫ్లడ్స్కి సంబంధించినటువంటి ఎక్సర్సైజెస్ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఈ ప్లాంట్ని ఉపయోగిస్తూ ఉన్నారు, ఈ డ్యామ్ని ఉపయోగిస్తూ ఉన్నారు. ఇక వీటితో పాటు అనేక థర్మల్ పవర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. ఎక్కువగా గ్యాస్ అండ్ ఆయిల్ థర్మల్ ప్లాంట్స్ నుంచే ఇక్కడ పవర్ జనరేషన్ కూడా జరుగుతుంది. ఆల్మోస్ట్ 80 to 90% ఇక్కడ ఉత్పత్తి అంతా కూడా, పవర్ జనరేషన్ అంతా కూడా దీని నుంచి జరుగుతుంది. మోర్ దాన్ 70,000 మెగావాట్స్ కంటే ఎక్కువ ఇక్కడ ఉత్పత్తి అంతా కూడా థర్మల్ పవర్ ప్లాంట్స్ నుంచి జరుగుతుంది. ఈ సౌత్ ఫార్స్ గ్యాస్ ఆధారిత ప్లాంట్స్ కొన్ని ఉన్నాయి, అలాగే షహీద్ రజాయి పవర్ ప్లాంట్ ఉంది, అలాగే నేకా థర్మల్ పవర్ ప్లాంట్ ఉంది వీళ్ళకి. అలాగే వీటితో పాటు మరికొన్ని రెన్యూవబుల్ పవర్ ప్లాంట్స్ కూడా లేకపోలేదు, లైక్ మెష్కిన్ షహయార్ జియో థర్మల్ పవర్ ప్లాంట్ ఉంది. దీంతో పాటుగా షిరాయి బయోగ్యాస్ పవర్ ప్లాంట్ ఉంది. ఇలా చాలా ఉన్నాయి. సో వీటిని ఇప్పుడు మేము అటాక్ చేస్తాం, మొత్తం ఇరాన్ని అంధకారంలో ముంచేస్తామని చెప్పేసి ట్రంప్ హెచ్చరికలు జారీ చేస్తుంటే, మరోవైపు ట్రంప్ హెచ్చరికలకి ఏమాత్రం భయపడకుండా ఇప్పుడు ఇరాన్ కూడా తిరిగి అంతకంటే ఎక్కువగా థ్రెటన్ చేస్తుంది యుఎస్ని. ఏమని? మీ మొత్తం కేబుల్ నెట్వర్క్ని ధ్వంసం చేస్తాం అని చెప్పేసి చెప్తుంది. అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఒకవేళ కనుక ఇంటర్నెట్ ఈ మొత్తం నెట్వర్క్ని కనుక ధ్వంసం చేస్తే, కేబుల్స్ని ధ్వంసం చేస్తే, సముద్రం అంతర్భాగంలో ఉన్న వాటిని, రెండు ఈ కాంటినెంట్స్ మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఒకటి ఇటు యూరోపియన్ కంట్రీస్ ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది దీనివల్ల, అండ్ అట్ ది సేమ్ టైం ఈ ఏషియన్ కంట్రీస్ కూడా.
సో ఈ రెండు కాంటినెంట్స్ కూడా తీవ్రంగా నష్టపోయే అవకాశం కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఇప్పుడు ఇరాన్ నేనైతే వెనక్కి తగ్గను అని చెప్తుంది. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని ఓపెన్ చేయదు. రేపు ట్రంప్ ప్రకటించినట్లుగా 48 అవర్స్ టైం అయిపోయిన తర్వాత నిజంగా ట్రంప్ వెళ్ళి దాడి చేస్తాడా? ట్రంప్ అసలు రిస్క్ తీసుకునే పరిస్థితుల్లో ఉన్నాడా? ఒకవేళ ట్రంప్ అమెరికాకి సంబంధించినటువంటి నెట్వర్క్ సిస్టమ్ మీద కనుక ఇరాన్ దాడి చేయగలిగితే, వాళ్ళ ఫినాన్షియల్ సెంటర్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సెంటర్స్ మీద కనుక దాడి చేస్తే పరిస్థితి ఏంటి? ఇప్పటికే ఇజ్రాయెల్లో ఉన్నటువంటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ దగ్గర, న్యూక్లియర్ స్టేషన్ దగ్గర కూడా ఇప్పటికే ఇరాన్ దాడి చేసింది. ఈ మొత్తం యురేనియంని శుద్ధి చేసేటువంటి ప్లాంట్ దగ్గర దాడి చేసింది. సో ఇంతకంటే పెద్ద థ్రెట్ ఇంకేముంటుంది ఇరాన్కి, ఇజ్రాయెల్కి ఇరాన్ నుంచి? ఇప్పుడు ఇలాంటి ఒక థ్రెట్ అమెరికాకు కూడా ఇస్తుంది. నిజంగా ఆ స్థాయికి వెళ్తే ఇక యుద్ధం ఏ స్థాయికి రీచ్ అవుతుంది అనేది ఊహించుకోవడానికి భయం వేస్తుంది. కొద్దిగా సీరియస్నెస్ పెరుగుతుండడాన్ని మనం గమనించవచ్చు. కొద్దిగా యుద్ధంలో ఇంటెన్సిటీ పెరుగుతూ వస్తుంది, ఆప్షన్స్ తగ్గిపోతూ వస్తున్నాయి. ముందుగా జస్ట్ సైనిక స్థావరాల మీద దాడులు చేసుకున్నారు, ఆ తర్వాత కొన్ని సివిలియన్స్ స్థావరాల మీద కూడా దాడులు జరిగాయి. ఆ తర్వాత నెమ్మదిగా ప్రభుత్వ కార్యాలయాలు, కీలకమైనటువంటి నాయకులు టార్గెట్గా దాడులు జరిగాయి. ఆ తర్వాత పెట్రోలియం గ్యాస్ స్టేషన్స్ మీద దాడులు జరిగాయి, ఆ రిజర్వ్స్ మీద దాడులు జరిగాయి. ఇప్పుడు అవి కూడా అయిపోయి ఇక న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ మీదకి, న్యూక్లియర్ ఈ మొత్తం స్టేషన్స్ మీదకి దాడులు చేసుకునే పరిస్థితికి వస్తున్నారు. లేదంటే మొత్తం నెట్వర్క్ని డెస్ట్రాయ్ చేసుకునేటువంటి పరిస్థితికి వస్తున్నాయి దేశాలు. అంధకారంలో మునిగిపోయే పరిస్థితి వస్తుంది. ఇది చాలా తీవ్రమైనటువంటి పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది. మీ అభిప్రాయాలు ఏంటి ఈ విషయంలో? ట్రంప్ నిజంగా చెప్పినట్లుగా ఇరాన్లో ఉన్నటువంటి మొత్తం ఈ విద్యుత్ కేంద్రాలన్నింటినీ, పవర్ ప్లాంట్స్ అన్నింటినీ ధ్వంసం చేస్తాడా? ఒకవేళ చేస్తే నిజంగా ఇరాన్ ఊరుకుంటుందా? ఇరాన్ కూడా మేము అంతకుమించి నష్టం చేస్తామంటుంది. ఆల్రెడీ ఇజ్రాయెల్కి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చింది. సో వాట్ యూ థింక్ అబౌట్ దిస్? యుద్ధం ఇక మరింత తీవ్రతరమయ్యే అవకాశాలు, మరింత డేంజర్ జోన్కి, ఇప్పుడు ఉన్నదానికంటే ఇంకా పెద్ద డేంజర్ జోన్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.